తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రత్యూష గారు. సో వాళ్ళ మదర్ పోరాటం ఆపారా, ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందా? ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2011లో వేసామండి సుప్రీంకోర్టులో. 2025లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. 14 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పోరాటం ఏ తల్లి చేయదేమో. ప్రత్యూషాని మీ మధ్య లేకుండా, మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? నేను సిగ్గుగా తిరుగుతున్నాను. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా. రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా. ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్మెంట్, ఒకటేసారి చనిపోకూడదు. అనుభవించి చనిపోవాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నాను. న్యాయవాదులకు కానీ, చట్టానికి కానీ, అందరికి కానీ అది నా కూతురుని చంపారు, నాకు న్యాయం చేయండి. చివరిగా చెప్పింది ఏంటి ప్రత్యూష గారు? లిఫ్ట్ దగ్గర బాయ్ చెప్పి పంపించా అంతే. ఇంకా చంపేశారండి, అల్టిమేట్ చంపేశారు అంతే. ఇప్పుడు కనీసం మీరు బాడీలో ఎక్కడెక్కడ గాయాలని కూడా చూడలేదు. మార్నింగ్ వెళ్ళి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మార్చరీ బాక్స్ ఓపెన్ చేసి చూసా. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఇలా పట్టుకొని ఒత్తి నోట్లో పాయిజన్ పోసినట్టుగా ఉంది. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ తల్లులకు పుట్టినరా లేదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా, అందరూ ఆడవాళ్ళే వాళ్ళకి. కానీ ఒక ఆడదాన్ని ఇట్లా చేసిండ్రు. అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. నేను చూస్తాను. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ డబ్బుతో కూడినవి. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మేము ఉంటాం మీకు తోడుగా అని చెప్పిన వాళ్ళు అంటే ఎవరని చెప్తారు? అప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా అందించారు. ఇప్పుడు అన్న అని చెప్పేసి ఎవరన్నా వస్తే ముందు అన్నం తిన్నావా అని అడిగారు. తినలేదన్న. ముందు తినరా బాబు, ఇక్కడ అన్నం తిని రా, అప్పుడు నీ కష్టం మీద నాకు చెప్తూ పో, ముందు తినరా పో అని. అలాంటి వ్యక్తి ఆయన. మొన్నటికి మొన్న మనం చూసాం కదండి, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశాడు. ఒక అన్నగా ఆశీర్వాదం ఇచ్చి శ్రీమంతం చేసి వాళ్లకు పసుపు కుంకుమ సారెలు పెట్టి పంపించాడు. ఎవరు పంపిస్తారండి? సో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలే నవీన్ని గెలిపిస్తాయి అంటారు మీరు? తప్పకుండా గెలిపిస్తాయండి. పిసిసి ఇన్ఛార్జ్ అన్నారు. 1కి 4 సార్లు మేము సర్వే చేయించినా, ఎంతమంది క్యాండిడేట్ల మీద చేయించినా నవీన్ యాదవ్ పేరే ముందు వస్తుంది. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనిపిస్తుంది? అంటే నేను పార్టీల పరంగా చెప్పట్లేదండి, కానీ మంచి మెజారిటీతో తప్పకుండా గెలుపు అనేది నవీన్ యాదవ్ గారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన నటి ప్రత్యూష గారు. సో ప్రత్యూష గారు పేరు చెప్తే ఇప్పటికీ మనం అందరం మర్చిపోలేము అన్నమాట. అలాంటి సినిమాలు తీసి ఎంతో మందితో అదరహో అనిపించుకొని మెప్పించిన ఒక గొప్ప హీరోయిన్. సో వాళ్ళ మదర్ సో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సరోజినీ దేవి గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? హ్యాపీ. సో పోరాటం ఆపారా, ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందా? అయ్యో లేదు సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అవును. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు నుంచి. మళ్ళీ సబ్మిట్ చేయమని, రిపోర్ట్ సబ్మిట్ చేయమని. మునిస్వామి రిపోర్ట్ను ఎందుకు మీరు కౌంట్ చేసుకోలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోకుండా మీరు సబ్మిట్ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి కదని చెప్పి డబుల్ బెంచ్ సుప్రీంకోర్టు వాళ్ళు లాస్ట్ మంత్ సిబిఐకి ఇష్యూ చేశారు నోటీస్. ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు సిబిఐ వాళ్ళు. అండ్ హెచ్డిఎఫ్సికి కూడా నోటీసులు ఇష్యూ అయినాయి సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ మంత్, దసరా వెకేషన్ ముందుకి. మొత్తం టోటల్ 2002 నుంచి ఏం జరిగిందో ఫైల్ పట్టుకొని రండి సుప్రీంకోర్టు, కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేశారు. దిస్ మంత్ 29th మళ్ళీ కేసు ఉంది. అపోజిషన్ వాళ్ళవి, అక్యూజ్డ్ వాళ్ళవి అయిపోయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. దాని మీదనే మన అడ్వకేట్లు
పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్క్లూడ్ చేయలేదు, సిడిఎఫ్డిలో అన్ని రాంగ్స్ జరిగినాయి, టెస్టింగ్లు అన్నీ ఏమి చేస్తే మన వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అందరికీ నోటీసులు ఇష్యూ చేసాం. ఇప్పుడు అందరినీ సుప్రీంకోర్టుకు రమ్మన్నారు. దిస్ మంత్ 29th ఉంది. సో నేను వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మనం 2011లో వేసామండి సుప్రీంకోర్టులో. 2025లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. 14 ఇయర్స్ ఫైట్. 14 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పోరాటం ఏ తల్లి చేయదేమో అసలు. అంటే కన్న కూతురైపోయింది, ఇంకేముంది, అయిపోయింది కదా ఈ పోరాటాలు చేసి, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ అనే చాలా మంది అనుకుంటారు. కన్న కూతురు పోయినా అది నా కూతురండి. అన్యాయం అయిపోయింది. తల్లిగా నా బాధ్యత ఏంటి? ఎలా అన్యాయం అయిపోయింది, అన్యాయం చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడాలి అనేది తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అది చేస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతున్నది గాడ్ నోస్. నిజంగా గ్రేట్ అండి. మీలాంటి గొప్ప మాతృమూర్తి అందరికీ దొరకదు కదా. నిజంగా ప్రత్యూష ఎక్కడున్నా చూస్తుంటుంది. మా అమ్మ నేను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికి స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఏమాత్రం హోప్ వదులుకోకుండా. నిజంగా గ్రేట్. కానీ ఒకటి ఏంటంటే అడ్వకేట్స్ ఉన్నారు అక్కడ సుప్రీంకోర్టులో. అప్పుడు పాప 11లో నేను పోరాటం చేస్తున్నది చూసిండు వాళ్ళు. చూసి దే ఆర్ కాలింగ్ మీ, అమ్మ మేము ఫైట్ చేస్తాం సుప్రీంకోర్టులో, మీరు ఓడిపోయారు కదా హైకోర్టులో, శిక్ష తగ్గించారని బాధపడుతున్నారు, మీడియాలో మేము చూసినాము, మేము పోరాటం చేస్తాం ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఇద్దరు అడ్వకేట్లు ఫార్వర్డ్ అయ్యి 11 నుంచి కొట్లాడుతున్నారు. ఇంతవరకు నా దగ్గర సింగిల్ పైసా తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళే ఇప్పుడు 14 సంవత్సరాల పోరాటంలో డబ్బులు ఎవరు తీసుకోలేదా? ఆ అడ్వకేట్స్ ఎవరు తీసుకోలే ఇంతవరకు సింగిల్ పైసా తీసుకోలేదు. ఆ అడ్వకేట్స్ మొన్న చూసి ఇంకా మళ్ళీ పిటిషన్ వేశారు. ఇంకెన్నింట్లు పెండింగ్ పెడతారు ప్రత్యూష కేసు అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. 2-3 months నుంచి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చినాయి. సో దే ఆర్ టేకింగ్ వెరీ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రత్యూష తరఫున నేను రుణపడి ఉంటా అడ్వకేట్స్కి. అనుకుంటున్నారా డెఫినెట్ గా సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది? గెలవాలి అనుకుంటున్నాను. పోరాటం అయితే చేస్తాను. ఇప్పుడున్న ఈ రాజకీయాలు, ఈ రాజకీయ నాయకులు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇవంతా చూసిన తర్వాత కూడా మీకు ఏమాత్రం హోప్ తగ్గలేదు చూడండి. అంటే గ్రేట్. అది పోరాటం అయితే చేస్తున్నాను. హైకోర్టులో అయితే న్యాయం దొరకలేదు. ఆ జడ్జి ఎక్కడ ఉన్నారో ఆయనకి ఎప్పుడు నేను కూడా ఆయనకు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆడపిల్ల అని చూడకుండా 40,000 ఇస్తున్నా నా కుటుంబానికి. ప్రత్యూష చనిపోయింది కదా, ఆ కుటుంబానికి 40,000 ఇస్తున్నా అన్నాడు హైకోర్టులో. 40,000 మంత్ ఇస్తున్నారా? లేదు, 40,000 రూపీస్ అంతే ఇస్తున్నానంటే అప్పుడు నేను అక్కడే ఉన్నాను, కోర్టు హాల్లోనే ఉన్నాను. లేచి చెప్పాను, సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడతాను, పర్మిషన్ ఇవ్వండి అంటే చెప్పండి అమ్మన్నారు. నాకు 40,000 వద్దు సార్, ప్రత్యూషలాగా ఆ చివరి అంచు వరకు వచ్చి బతికిన వాళ్ళ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యూష చనిపోయింది కానీ అలా బతికి బాధపడుతున్న వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి, మా పాప పేరు మీద 40,000 రూపీస్. నాకు వద్దు సార్, మీరు చాలా పెద్ద హృదయంతో 40,000 ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను జడ్జి గారికి. కామైపోయారు ఆయన. కానీ ప్రత్యూషని అంటే మీ మధ్య లేకుండా, మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు ఎక్కడో కోర్టులోనో బయటో ఎక్కడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తారసపడే ఉంటాం. డెఫినెట్గా మీరు కూడా ఎక్కువ యాక్టివ్గా తిరుగుతుంటారు. పొలిటికల్ జర్నీ ఉంది, ఇటు పక్కన సోషల్ సర్వీస్ ఉంది. అది చూసినప్పుడు కనీసం వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, లేకపోతే చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? సిగ్గుగా తిరుగుతున్నారు. ఆ బాధ, భయం ఏమి లేదు, ఇవన్నీ కామన్ మాకు సొసైటీలో అన్నట్టు నీ సిగ్గుగా తిరుగుతున్నారు. అవునా? ఓకే. నమస్కారం అంటే మా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. వాళ్ళు నమస్కారం కూడా పెడుతున్నారు. మీరు వెళ్తూ ఉంటే ఇలా నమస్కారం అంటే ఏమా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరగలేదు కదండి ఇన్సిడెంట్, నా కుటుంబంలో జరిగింది. నాకు బాధ, అమ్మాయిని పోగొట్టుకున్న కుటుంబాలకు బాధ. అవును. కానీ ఆ అమ్మాయిలను పోగొట్టిన వాళ్ళకి ఏం బాధ అండి? వాళ్ళకి ఎంతో మంది నిస్సిగ్గుగా బతుకుతున్నారు సొసైటీలో. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా, ఇంకా చాలా ఫైట్ చేసావు, ఇంతే ఉంటుంది, మేము కొన్ని వాటికి లొంగక తప్పదు, అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? గొప్ప వాళ్ళే చెప్పుంటారు కదా. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా, క్షమించమ్మా, ఒక తల్లిగా మమ్మల్ని క్షమించన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంకి మా చేతిలో ఏమీ లేదు, ఆర్డర్స్ వచ్చినాయి, చేసినాం, చేయకూడదు కానీ చేసినాం. తల్లి మమ్మల్ని క్షమించమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఓకే, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఆ బాధ. ఎంత గొప్పోడికైనా ఏదో ఒక రోజు ఎంత రియలైజేషన్ ఉంటుంది కదా. గొప్పోడైనా ఎవరైనా మనిషే కదండి. అంతే కదా. మానవత్వం అంటే ఎక్కడైతే మృగతత్వం ఉంటుందో అక్కడ మానవత్వం కూడా ఉంటుంది. ఒకసారి కాకపోతే ఒకసారి దాన్ని డామినేట్ చేసి మానవత్వం బయటకు వచ్చింది కూడా. ఓకే, నిజంగా కొంతమంది మనుషులను చూసినప్పుడు అనిపిస్తుంది జీవితంలో పోరాడి 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 అలసిపోయిన తల్లి తండ్రి అంటుంటాం, కానీ మీరు జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా అలుపైతే రాలా. అంటే నేను చూడండి, అంటే నేను ఒకటే పెట్టుకున్నా, నా కూతురు చూడండి, నేను చూడాలి, చూస్తున్నా కూడా. పేర్లు అప్రస్తుతం ఇక్కడ. చట్టపరంగా అనుభవించని వాళ్ళు దేవుడి ప్లేస్ లో అనుభవిస్తున్నారు, దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఓకే, చట్టపరంగా నేను పనిష్మెంట్ తేలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, అంత అధికారం లేదు, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. చట్టంలో కూడా అవే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఏం చేయలేకపోతున్నా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఒకటేసారి చనిపోకూడదు, అనుభవించి 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 చనిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి అది రెక్టిఫై కావాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా, ఈ మానవ శరీరంతో ఇంతగా బాధపడుతున్నా అనేది వాళ్ళ జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అది చూసే ఆడియన్స్ వ్యూవర్స్ ఎవరన్నా ఈమె ఇంత కచ్చగా మాట్లాడుతుంది అనుకోవచ్చు, కానీ నా బాధ, నా మానసిక వేదన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి కూడా ఇట్లాగే వస్తుంది, ఇట్లాంటి కక్షనే వస్తుంది. అదే కక్షతో చెప్తున్నా. వ్యూయర్స్ ఫస్ట్ నుంచి కూడా మీరంటే మంచి అభిమానం. ఒక తల్లి పోరాటం చూస్తుంటే నిజంగా ఇలాంటి తల్లి కూడా ఉంటుందా సొసైటీలో, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా పిల్లలకి నిజంగానే న్యాయం జరుగుతుంది, వాళ్ళు మన మధ్య ఉన్నా లేకపోయినా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు సపోర్టే. లాస్ట్ టైం అప్పుడప్పుడు నేను అమ్మకు ప్రేమతో చేసినప్పుడు కూడా 100లో 99 కామెంట్స్ అన్ని పాజిటివ్. గ్రేట్ అమ్మ తల్లి, ఇలాంటి దాన్ని మేము ఎక్కడ చూడలేదు, పుస్తకాల్లో చదవటమే కానీ సినిమాలలో చూడటమే కానీ ఈ పోరాటాల గురించి. మేబీ ఆ బ్లడ్లోనే ఉంటుంది పోరాటం అనేది. జీవితంలో పోరాటం భయంకరంగా చేసింది ప్రతిష కూడా, చివరి క్షణం వరకు. అంటే ఒక హోప్, బతుకుతాను అనేది దేవుడు. కానీ మీరు చిన్నప్పుడు అంటే మీరు ఈ పోరాటం చూస్తుంటే తను చిన్నప్పుడు పెంచిన విధానం గుర్తొస్తుంటుంది అందరికి. తను మాకు చిన్నప్పుడే ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళాడండి, అందుకని తన రెస్పాన్సిబిలిటీ తీసుకునేది చిన్నప్పటి నుంచి. తన అంటే మమ్మీకి నేనే సపోర్ట్, ఇంటికి పెద్దదాన్ని నేను, మమ్మీకి నేనే సపోర్ట్, డాడీ లేడు, సపోర్ట్ నేనే ఉండాలని ఒక ఎయిమ్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి పెరిగిన అమ్మాయి. కుటుంబానికి బాధ్యత నేనే, మమ్మీని పట్టుకొని ముందరికెళ్ళేది నేనే, తమ్ముడు చిన్నోడు అని ఒక బాధ్యతతోటి పెరిగిన అమ్మాయి. కానీ ఇప్పటికి కూడా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అమ్మాయి చనిపోయింది అని అంటే తన వల్ల చనిపోలే, చంపేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, కోర్టులో ఉన్నా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్దా కాదా ఐ డోంట్ నో, బట్ చంపేశారు. ఇప్పుడు కూడా నేను అదే వర్డ్ మీద స్టిక్ అనే ఉన్నా. నాకు న్యాయం దొరుకుతుందా దొరకదా సెకండరీ, కానీ న్యాయవాదులకు కానీ చట్టానికి కానీ అందరికి కానీ అదే, నా కూతురుని చంపారు, నాకు న్యాయం చేయండి ఓకే అని నేను ఇప్పటికీ అదే కోరుతున్నా. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయేందుకు ప్రత్యూష గారికి? 19 years ఉంటుంది అంతే. ఎట్లా చాలా ఎంగ్లో వచ్చేసింది సినిమా? 16 yearsగా వచ్చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్లోనే వచ్చేసింది. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే రాయుడుకి వచ్చేసింది. కానీ 3 yearsలో రూల్ చేశారండి. 3 yearsలో ఇన్ని సినిమాలు చేయొచ్చు, ఇంత పెద్ద సూపర్ హిట్ చేయొచ్చు. వన్ డే 1 minute కూడా వేస్ట్ చేసుకోలేదు తను. 19 years. చివరిగా చెప్పింది ఏంటి ప్రత్యూష గారు? ఎట్లనో మీకు కూడా తెలుసు ఇంకా బతకదని, తన పొజిషన్ చూసి. అంటే నేను మాట్లాడలేదు చివరిలో, నేను మాట్లాడలే అమ్మాయిని. మార్నింగ్ 4 o'clock ఇంట్లో నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందే లాస్ట్. ఓకే, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పిన, తొందరగా రండమ్మా, రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళాలా, లేట్ చేయొద్దు, ఓపెనింగ్కి మూవీ ఓపెనింగ్కి వెళ్ళాలి, తొందర రండి అని చెప్పి మా అన్నయ్య కూతుర్ని తనని పంపించాను. లిఫ్ట్ దగ్గర బాయ్ చెప్పి పంపించాను అంతే. ఇంకా నేను మళ్ళీ ఏం మాట్లాడాలి? హాస్పిటల్లో నన్ను మా బాబుని మాట్లాడించే పరిస్థితి లేవు కదా. పాప అక్కడ ఉంటే నన్ను ఇంత దూరం నిలబెట్టారు. అక్కడ నుంచే రాజకీయం మొదలైంది, అక్కడ నుంచే మొత్తం రాజకీయం అంతా మ్యానిపులేట్ అక్కడ నుంచే మొదలైంది. నాకు తర్వాత తెలిసింది అక్కడ నుంచి మొదలైందా మ్యానిపులేట్ రాజకీయం అంతా. ఓకే, అంటే పాపతో మాట్లాడితే నిజం వస్తుంది బయటకని. పాప కాన్షియస్ లో ఉన్నారండి? ఉందా లేదా కూడా తెలియదండి, దగ్గరికి పోనీలేదు కదా, అంత దూరం నిలబెట్టి అదిగో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ నుంచే చూడండి అన్నారు ఐసీయూలో. గ్లాస్ డోర్ లో నుంచి లేదు, అంత దూరం మన స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉంది బెడ్ మీద, మమ్మల్ని ఒక 8 అడుగుల దూరంలో నిలబెట్టారు. అసలు ఒక్కరోజు కూడా మీ పాపను టచ్ చేయలేదా? పోనీలే దగ్గరికి. మాస్క్ పెట్టారు, పైన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు, ఎయిర్ మాస్క్ పెట్టారు,
మొత్తం ఇక్కడ దాకా గ్రీన్ కలర్ క్లాత్ కంపారు, కళ్ళు మూసుకొని పడుకున్నాను. చనిపోయిందా బతికిందా ఏం తెలియదు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు చనిపోయినా కానీ? చేస్తున్నాము అంటున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు దూరంగా ఉండండి, దగ్గర పోవద్దు అంటారు డాక్టర్స్. 2 డాక్టర్స్ ఉన్నారు అప్పుడు మేము లోపలికి వెళ్ళాం. ఓకే, వెళ్ళొద్దమ్మా మీరు ఇక్కడ నుంచే చూడండి. ఒక 2 minutes అంతా మేము లోపల ఉంది, తర్వాత బయటకు పంపించాం. అదే లాస్ట్ మేము చూడండి. ఇంకా మళ్ళీ ఎవ్రీడే వస్తూనే ఉంటారు హాస్పిటల్కి? నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయింది. జరిగిందా నెక్స్ట్ డేనే? నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock చనిపోయిందని చెప్పారు. ఓకే, ఒక నైట్ ఉంది హాస్పిటల్ అంతే. అంతే. కానీ అది ముందే చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వచ్చాక చనిపోయి ఉండొచ్చు కూడా తెలియదు మీకు? చంపేశారండి, అల్టిమేట్ చంపేశారు అంతే. కానీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా మనకి? మార్నింగ్ 11:30కి మాకు 11:30, 12కు డెడ్ బాడీని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి స్ట్రెచర్ మీద అట్నే పడుకోబెట్టారు. పోలీసు ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి అంత అయిపోయి నైట్ అయిపోయింది. ఆ నైట్కి వాళ్ళ దగ్గర మార్చురీ లేదు కేర్ హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్ మార్చురీకి పంపిస్తాం మీరు అన్న. దీనికి ఏమంటారు పంచనామా చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్ పంచనామా చేస్తాం, మార్చురీలో పెడతాం అన్నారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ మార్చురీలో పెట్టారు. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేశారు. ఓకే, అయితే పోస్ట్ మార్టం చేసి మాకు 11:30కి హ్యాండ్ ఓవర్ చేశారు డెడ్ బాడీ. అసలు కనీసం మీరు బాడీలో ఎక్కడెక్కడ గాయాలని కూడా చూడలేదు? నెక్స్ట్ మార్నింగ్ చూసాను నేను. మీరు చూసారా? మా అన్నయ్య వాళ్ళు మా వదినలు చెప్పారు ఇక్కడ అన్ని ఘాట్లు నేమో ఒకసారి చూద్దామని. మార్నింగ్ వెళ్ళి పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని మార్చురీ బాక్స్ ఓపెన్ చేసి చూసా. ఇక్కడ ఇలా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఇలా గట్టి పట్టుకొని ఒత్తి నోట్లో పాయిజన్ పోసినట్టుగా ఉంది. ఓకే, మిగతా బాడీలో ఎక్కడ? బాడీ చూడండి వాళ్ళు ఇక్కడ వరకు కప్పేసింది క్లాత్, ఓన్లీ ఇవి మాత్రం చూసి. అప్పటికే స్టిక్ అయిపోయింది, ఏసీలో పెట్టింది కదా, చాలా గట్టిగా అయిపోయింది బాడీ. కానీ ఒక లేడీ లైన్ లాగా చూసారు. వెళ్ళి చూసుకుని అప్పుడు అవి అడిగితే మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే ట్రీట్మెంట్లో జరిగినాయి ఇవి అని అన్నారు. శరత్ చంద్ర డాక్టర్ అని ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్గా ఉండే ఈ కేసుకి. ఆయన అడిగితే మేము ట్రీట్మెంట్ భాగంలో క్లిప్స్ పెట్టాము ఇక్కడ అని. అంటే క్లిప్స్ ఈడ 4 ఎట్లుంటాయి, ఈడ 1 ఎట్లుంటుంది సార్ అని కూడా అడిగా. క్లిప్స్ ఉంటే ఈడ 2 ఉంటాయి, ఈడ 2 ఉంటాయి. కానీ ఈడ తంబు ఇంప్రెషన్ ఉంది, ఈడ 4 ఫింగర్స్ ఇంప్రెషన్ ఉంది. ఎలా ఉందంటే కూడా దే ఆర్ నాట్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్స్ సార్. అంత మ్యానిపులేట్ అయిపోయినారు, అంత కింద మీద చేసేసారు. అప్పటికే వెహికల్స్ మార్చి ఏదో చేసేసారు, లిఫ్ట్ చేశారు. అంత అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ తల్లులకు పుట్టినరా లేదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని భార్యలు ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు, బిడ్డలు కూడా కని ఉంటారు. అందరూ ఆడవాళ్ళే వాళ్ళకి. కానీ ఒక ఆడదాన్ని ఇట్లా చేసిండ్రు, అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. నేను చూస్తాను. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, ఇప్పుడు తను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తన పేరు మీద ఎంతోమంది పిల్లలకి అవగాహన ఇస్తూనే ఉన్నారు, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇది ఖర్చు అవుతుంది ఎట్లా ఎందుకు అని కూడా మీకు అనిపించలేదు? ఎందుకు చేయాలనిపించింది? ఏదో ఒక టైంలో కరెక్ట్గా మీకు అనిపించే ఉంటుంది కదా డెఫినెట్గా. ఎందుకంటే నా కూతురు లాంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒకటి చేద్దాం అమ్మాయిలకు. ప్రతి అమ్మాయిలో నా కూతుర్నే చూసుకుంటా అనే విధంగా నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా. ఆ ట్రస్ట్లో నాకు చేత నేను ఎంత అంటే, నా కూతురు పెళ్లి చేస్తే అంతో ఇంతో ఇచ్చుకునేది. ఆ రోజుల్లో వరకట్నాలు బాగానే ఉండే, అంతో ఇంతో ఇచ్చి పెళ్లి చేద్దాం. అదే డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ నాకున్న చిన్న అమౌంట్లో, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు పెట్టిన, నా దగ్గర 2 రూపాయలు ఉంటే 20 పైసలు ఖర్చు పెట్టి అమ్మాయిలకు. ఆ రోజుల్లో నేను ఒక 2 మిషనరీలు పెట్టుకొని స్టార్ట్ చేసి నిరంతరంగా ఒక 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇచ్చాను. 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇప్పటి వరకు 50,000, ఒక 15 మంది గర్ల్స్ తోటి 50,000 మంది గర్ల్స్ వరకు ఇచ్చుకుంటారు. కానీ అప్పటికి పాపకు పెళ్లి చేయాలని చూసారా? అంటే అమౌంట్ ఏదో తీసి పెట్టి ఉంచుతారు, ప్లాన్స్ ఉంటాయి కదా మీవి, గోల్డ్ క్యాష్ ఇవన్నీ. అప్పటికి నేను స్కూల్ టీచర్ అండి, మా హస్బెండ్ చనిపోయారు. డిపెండ్ ఆన్ మీ టోటల్ ఫ్యామిలీ. పాప చిన్నపిల్ల, బాబు ఇంకా చిన్నోడు. అప్పటికి మేమేమి పాప కోసం ఇంత ఎర్నింగ్ అని కాదు, నా ఒక్క థాట్స్ అన్నట్టు. అమ్మాయి బతికుంటే పెళ్లి చేసేదాన్ని, అదే ఖర్చు ఆడపిల్లలకు పెడదాం. నాకున్నది ఒకటే కొడుకు, ఉన్న దానితో కొద్దిగంత ఖర్చు పెట్టుకుంటూ మనం ఏందో సోషల్ వర్క్ చేస్తాం. కొంతమంది ఆడపిల్లలకు చేస్తే నా పాప ఆత్మ శాంతిస్తుంది, నాకు కొద్దిగా మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పెట్టుకుంటూ ఆ పాప సంపాదించిన దాంట్లో నుంచే పెట్టుకుంటూ వచ్చాను. ఓకే, అలా పెట్టుకుంటూ కొద్దిగా ట్రస్ట్ను డెవలప్ చేసుకుంటూ కొన్ని ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని అలా గర్ల్స్, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, నీడీ పీపుల్, నీడీ గర్ల్స్కి మాత్రమే సాయం చేయాలి. ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ట్రస్ట్. ఇది ఓకే, ఉమెన్ ట్రస్ట్ పెట్టుకొని పాప పేరు మీద ట్రస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఎక్కువ NGOs తో మీరు టైప్ అయి ఉంటారు కదా? టైప్ ఏం లేదు, నా ఓన్
ఓన్ మొత్తం ఖర్చు అంతా మీ సొంత ఖర్చు? నేనే పెట్టుకునేది. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ చేశామనుకోండి, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసిన, ఒక పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టిన ఉమెన్ కి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పెద్ద మెడికల్ క్యాంప్స్ పెట్టినాం అనుకోండి, పెట్టినప్పుడు లోకల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ని వ్యక్తులను అడిగేది. లేకపోతే ఇంకా ఇంటీరియల్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ సర్పంచులు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, ఇలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే రోజు పెట్టేది. మోస్ట్లీ నేను సండే పెట్టుకునేది. ఇంటీరియల్కి వెళ్తే సండే రోజు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగి హై స్కూల్ తీసుకునేది. లోకల్ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ అది ఇది తీసుకునేది. ఫుడ్ రిమైనింగ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ ఉంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఇలా హాస్పిటల్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, మెడినోవర్ ఉంది, అలా హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ క్యాంప్కి కావాల్సిన డాక్టర్స్ని తీసుకునేది. వాళ్ళని అడిగేది, పలానా డేట్స్ ఫిక్స్ చేసుకుందాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు డేట్స్. అందులో కొంతమంది మనం ఏ డిసీజ్కి అయితే మేము క్యాంప్ పెడతాం ఆ డిసీజ్కి సంబంధించిన డాక్టర్స్ ఒక 4-5 అవైలబుల్ వచ్చేవాళ్ళు. కొన్ని టాబ్లెట్స్ మెడిసిన్ కంపెనీస్కి వెళ్ళేది. మెడిసిన్ కంపెనీకి వెళ్ళి ఇది ఉంది, వాళ్ళు కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళు డాక్టర్స్. నాకు ఆ ప్రిస్క్రిప్షన్స్ ఉన్న మెడిసిన్స్ కంపెనీస్ నుంచి తీసుకునేది డొనేషన్గా. తీసుకుని ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్కి చూపించి చెక్ చేయించేసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయించేది. సూపర్. కానీ వెళ్ళిన ప్రతి చోట ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టగానే డెఫినెట్గా ప్రత్యూష గారి ఫోటో ఉంటుంది కదా, అందరూ గుర్తు చేసుకుంటుంటారు కదా, ఈ అమ్మాయిని ట్రస్ట్ అంటారు. ఎక్కడ సినిమాల్లో చూసాము అని చెప్పేసి పాత వాళ్ళు కూడా రీకలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని ఎవరు ఎలా ఉంటుంది? ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని ఎవరు అనరు, ప్రత్యూష అక్క ట్రస్ట్ అంటారు ఊర్లలో. అక్క ట్రస్ట్ పోతున్నాము, అక్క ట్రస్ట్ పోతున్నాము అంటే. ఎక్కడ నేర్చుకున్నావు టైలరింగ్ అంటే ప్రత్యూష అక్క ట్రస్ట్ లో నేర్చుకున్నాము, ఇగో మాకు సర్టిఫికేట్ అంటారు. నేను సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ట్రస్ట్ నుంచి. అంటే వాళ్ళు నేర్చుకున్నది ఎలా తెలవాలి, శోధ సర్టిఫికేట్ ఎక్కడ నేర్చుకున్నాడు, పలానా ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ లో ట్రైనింగ్ చేసిన అని చెప్పేసి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేవాళ్ళం మేము. ఆయన తను బతుకుంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేదో తను సంపాదించిన దాంట్లో. తనకు చాలా ఇష్టం. అంటే తను షూటింగ్ లో ఉన్నప్పుడు తను వాడిన చెప్పులు అవి ఉంటే తీసుకొచ్చేసి మా ఇంట్లో పనమ్మాయికి లేకపోతే ఇంకెవరైనా పనం వాళ్ళంటే తీసుకురా, అప్పుడు నా చెప్పులన్నీ ఇచ్చేస్తాను, డ్రెస్సులన్నీ ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసేది. అర్థమైంది. పట్టుకొచ్చేసి ఇచ్చేసేది, అందరికి దానం చేసేసేది. అక్కడ ఉంటే వేస్ట్ అయిపోతాయి మమ్మీ, ఎక్కడో పడేస్తారు, తీసుకుపోయి మన సంతోష్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది, అందరికి ఇచ్చేవాళ్ళు. చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు అసలు. చాలా అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్, ఉమెన్ గర్ల్స్. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. FCC ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కూడా మెయింటైన్ చేశా. నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ సెట్ చేశా. కానీ ఎప్పుడన్నా అనిపిస్తుంది మహానటి సినిమా చూసినప్పుడు ప్రత్యూష ఒకవేళ అప్పుడు ఆ సినిమా తీసుకుంటే ప్రత్యూషని హీరోయిన్ గా తీసుకునే వాళ్ళు ఆ సినిమా కనిపించింది. ఆమెకుండే అలానే ఉంటది ఒక ట్రెండ్, ఆమెకు మంచి క్యారెక్టర్లు చేయాలని ఉండే. ఆమెలో ఊహ చేసిన క్యారెక్టర్ ఒకటి ఉండే ఆమెకు. ఎప్పుడైనా వస్తే మమ్మీ నేను ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడైనా సరే ఊహ మేడం లాగా చేయాలి నేను. శ్రీదేవిది ఒకటి ఉండింది, కమల్ హాసన్ ఉంటారు అందులో, ఆ క్యారెక్టర్ ఒకటి. ఈ 2 క్యారెక్టర్లు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉండేది. ఈ 2 క్యారెక్టర్లు ఎప్పటికైనా సరే నేను మంచి హీరోయిన్ అయిన తర్వాత ముందు ఈ 2 క్యారెక్టర్లు చేస్తాను. ఎక్కువ ఏ హీరోయిన్ ఇష్టపడతారా? శ్రీదేవి గారు. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మొబైల్ ఇలా మిర్రర్ పెట్టేసుకొని ఒక రూమ్లో మిర్రర్ పెట్టించేసిన, ఒక చైర్ తీసుకుపోయి వేసేసుకొని ఆ మిర్రర్లో చూసుకుంటూ శ్రీదేవి ఆహభావాలు చేస్తూ ఉండేది. మొబైల్లో చూసుకునేది ఇలా చేసేది, మొబైల్లో చూసుకునేది ఇలా చేసుకునేది. సూపర్. కానీ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ డబ్బుతో కూడినవి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫండ్తో చేయాలంటే చాలా చాలా కష్టం. మీరు చెప్పినట్టుగా చాలా మంది హెల్ప్ కూడా అవసరం, ముఖ్యంగా పొలిటీషియన్స్ లేకపోతే కొంచెం బిజినెస్ అలాంటి వాళ్ళది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ అంటే మీరు చేస్తున్నారు, మా వాటితో టైప్ అవుదాం, లేకపోతే మీ వాటికి మా సపోర్ట్ కావాలంటే ఇస్తామని చాలామంది చెప్తూనే ఉంటారు కదా. చాలామంది బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. అలా ముందుకు వచ్చి అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మేము ఉంటాం మీకు తోడుగా అని చెప్పిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? నా వరకు నేను కొన్ని ఫిలిం ప్రోగ్రామ్స్ కూడా చేశాను. అంటే ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అవార్డ్స్ కూడా చేశాను. స్మాల్ స్క్రీన్ చేశాను, బిగ్ స్క్రీన్ చేశాను. ఇప్పుడు చేస్తున్నారా? ఒక 4-5 years నుంచి ఆపాను. అంతకుముందు బాగా చేశాను. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇచ్చాను. అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ అంటే గెస్ట్లుగా చాలా మంది వచ్చేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిండ్రు, జగపతి బాబు గారు వచ్చిండ్రు, మళ్ళీ ఉదయ్ భాను వచ్చింది, ఝాన్సీ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. అంటే నేను పిలిచిన వాళ్ళందరూ ఎవరు ఆపకుండా అందరూ వచ్చారు. కాంతారావు గారికి ఇచ్చాను, గీతాంజలి గారికి ఇచ్చాను అవార్డు, అందరినీ పిలిచాను.
అందులో భాగంగా పొలిటీషియన్స్ అంటే నేను ఎక్కువ పొలిటీషియన్స్ ఇన్వైట్ చేయకపోయేది. బట్ ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు నేను ఏ ప్రోగ్రామ్ పిలిచినా వచ్చారు. తెలియని కోపం ఉంటుంది కదా పొలిటీషియన్స్ మీద మీకు? అలా అని కాదు, ట్రస్ట్ అంటే ఒక ఎన్జిఓ, ఓకే, వై ఇన్వాల్వ్డ్ అన్నట్టుగా ఉండాలి. నేను ఏమైనా సినీ ఫీల్డ్ మేము ఒక అంటే నేను ఇప్పటికీ చాలా గ్రేట్గా పిలుచుకుంటాను. ఈరోజు మా కుటుంబానికి పేరు ఉంది అని అంటే సినిమా. నేను ఇంతవరకు గర్వంగా చెప్పుకున్నది నేను ఒక సినిమా కుటుంబం, మాది ఒక సినిమా కుటుంబం. ఓకే, నేను ఇప్పుడు కూడా అదే గర్వంగా చెప్పుకుంటా. మేము ఒక ఫిలిం కుటుంబం, అందరము కలిసి ఉండాలి, అందరికీ ఒకరికి మ్యూచువల్గా ఒకరికొకరు రెస్పెక్ట్ తీసుకోవాలనే భావంతో ఉంటాను నేను. అదే మంచితనంతో ఈరోజు ఫీల్డ్లో కూడా నేను అదే మంచితనంతో మూవ్ అవుతున్నా. ఓకే, అందులో భాగంగా నేను ఎవరు పిలిచినా వస్తారు, గెస్ట్గా వస్తారు. ఇప్పుడు సంఘాల నుంచి అంటే ఆర్ కృష్ణయ్య గారు నేను ఎక్కువ ఇన్వైట్ చేసుకునేది, ఆయన వచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్లో కొంతమంది వెల్ నోటెడ్ ఇలా మాలాగా సోషల్ వర్క్ చేసేవాళ్ళు, మాలాగా పబ్లిక్లో మింగిల్ అయ్యి పబ్లిక్ సాయం అందించేవాళ్ళు, పబ్లిక్ అందుబాటులో ఉండేవాళ్ళని కూడా నేను పిలిచాను. అందులో ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్కి ఉన్న వాళ్ళ తండ్రి నవీన్ యాదవ్ గారు తండ్రి గారు చిన్న శ్రీశ్యామ్ యాదవ్ గారిని కూడా ఇన్వైట్ చేసిన. వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తుంటే కూడా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళిన. 2002 పాప చనిపోయిన తర్వాత నేను అనేక మందితో మిగిలాను. అప్పుడు మనకు కంబైన్డ్ ఏపీ ఉండే. నేను ఒక తెలంగాణ అనకుండా రామచంద్రాపురం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఇటు అనంతపూర్, రాజమండ్రి ఇవన్నీ తిరిగాను సోషల్ యాక్టివిటీస్లో. ఇక్కడైతే వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ తిరిగా. అంటే ఎక్కడ ఆగకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నాది అనుకుని నేను తిరిగా. అందరికీ ప్రత్యూష తెలుసు, ఎక్కడ ఏ అమ్మాయి ఉన్నా ఆ పద్ధతితో మనం ఆదుకోవాలా, నాతో అయినంత సాయం చేయాలని చెప్పి నేను మొత్తం ఏపీ మొత్తం తిరిగినప్పుడు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు చేసిన. అప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నామమ్మా, నువ్వు ముందరికెళ్ళు, నీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే మా లాంటి వాళ్ళం మేము సహాయ సహకారాలు అందించారు. ఓకే, కొన్ని అంటే ఏమన్నా అన్నదానాలు చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా నాకు చేశారు. ఓకే, కానీ నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కదా ఆ కాలంలో. సో నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి పక్కనే ఆయనది ఇప్పుడు ఏదైతే యూసఫ్ కూడా ఆఫీస్ ఉందో అదే ఫంక్షన్ హాల్గా ఉండే. ఇప్పుడు మీరు దాని వెనకకు చూస్తే, ఇప్పుడు ఆఫీసు ఎండ్ అయిన వెనకకు చూస్తే పెద్ద వంటశాల ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, ఆ కాలంలోనే పెద్ద పెద్ద అండాలు పెట్టేసి కిలోల కొద్దీ బస్తాల కొద్దీ వంటలు అవుతూనే ఉండేది అక్కడ. ఫుట్పాత్ల మీద చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు రోజు అప్పుడు కూలీవారిగా అడ్డాల మీద నిలబడి లేట్ అయిపోతే వచ్చి తినేవాళ్ళు. కొంతమంది పేద మహిళలు వస్తే ఇస్తరాకులు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉండేవారు, తినేసి మంచిగా కడుపు నిండి నీళ్ళలాగే వెళ్ళిపోతూనే ఉండేవారు. సాయంకాలం వరకు అలా జరుగుతూనే ఉండేది అక్కడ ప్రతిరోజు. ఆయన ఫంక్షన్ హాల్లో 24 గంటలు భోజనాలు పెడుతూనే ఉండేవారు. మేము ఎప్పుడైనా వెళ్ళి సార్ దగ్గర కూర్చుంటే ఎవరన్నా వచ్చి అన్న ఇది సాయం కావాలంటే 12-1 గంట మధ్యలో మేము ఏమన్నా కార్యక్రమం అంటే చేసుకొని సార్ని కలిసిపోదామని చెప్పి అటు వెళ్ళి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు అన్న అని చెప్పేసి ఎవరన్నా వస్తే ముందు అన్నం తిన్నావా అని అడిగేది, ఇదే లాంగ్వేజ్లో. అన్నం వచ్చినావా అన్నాడు. తినలేదన్న, ముందు తినరా బాబు, ఇక్కడ అన్నం తిని రా, అప్పుడు నీ కష్టం ఏదో నాకు చెప్తూ ముందు తినరాపో అనేది. అలాంటి వ్యక్తి ఆయన. ఓకే, కానీ రకరకాలుగా మాట్లాడతారు ఆ వ్యక్తి గురించి, కానీ మీరు చెప్పేది 20-25 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి కూడా చేస్తున్నాడు. వెనక ఉందండి, ఇప్పటికి మీరు వెళ్ళి చూడండి సార్, నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఆయన ఆఫీస్ వెనక చూడండి, వంటశాల చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, సో ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరికన్నా బాధపడుతుండంటే నేను ఉన్నా అంటాడు. వాళ్ళ ఇంట్లో చెడు జరగని మంచి జరగని పోయి నిలబడతాడు. వాళ్ళకి కావాల్సిన ఏమో ముందు నిలబడితే ఏంటంటే ఆయన వచ్చి నిలబడంటే ఒక ధైర్యం, అన్న వచ్చిండు నిలబడతాడు, సాయం చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇన్ని డబ్బులు ఇచ్చేసి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయించేసి వచ్చేస్తాడు. ఓకే, అదే కాకుండా ఇంకా నేను చూసిన ఏంటంటే ఆయన ఎంతో మంది అమ్మాయిలకు వివాహం చేసిండు. అమ్మాయిలకు, పేద మహిళలకి. ఈ కాలంలో నేను ఇప్పుడిప్పుడు చూస్తున్నా, ఏది 14 నుంచి చూస్తున్నా, షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని. కానీ ఆయన 2002 నుంచే చూసిన నేను. ఆయన అమ్మాయిలకు వివాహాలు చేయడము, అమ్మాయిలకు సాయం చేయడము, అన్నదానం చేయడం అన్నట్టు 2014 నుంచి చూస్తున్నాం. 5 రూపాయలు తీసుకొని అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలు తీసుకొని పెడుతుంటారు పేదలకు. ఆయన ఫ్రీగా పొద్దున్న నుంచి రాత్రి 8 గంటల వరకు, పొద్దున 11 గంటలకు భోజనం స్టార్ట్ అయిందంటే రాత్రి 8 గంటల వరకు భోజనాలు పెడుతూనే ఉండేవాళ్ళు. ఓకే, ఉచితంగా తన కష్టార్జితం తోటి. ఓకే, ఈ మధ్య ఒక వీడియో కూడా ఫుల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. బీజేపీ అతనిది. అవును, చూసారా? బీఆర్ఎస్ కి ఫస్ట్ ప్రచార రథం ఇచ్చారు. మళ్ళా కేసీఆర్ గారి కూతురికి వివాహానికి డబ్బులు సాయం చేశారు అని.
చూస్తాను. అది కేసీఆర్ గారి దగ్గర స్నేహితుడు అనుకుంటాను, అవును. చిన్ననాటి స్నేహితుడు. అవును రాజయ్య గారు. అవును, చూసారు, ఫుల్ వైరల్ అవుతుంది వైరల్ అవుతుంది. కేసీఆర్ ని కాదని చెప్పమను. అంటే రాజయ్య గారు చెప్పినా, సరోజిని చెప్పినా నిజాలు చెప్తున్నామండి. మేము చెప్పేది అబద్ధము అనుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలలోకి వెళ్ళి అడగండి. అంటే ఇప్పుడు నేను ఒక సేవ చేస్తున్నాను మీకు చెప్పిన 100 మంది సరోజిని కరెక్ట్ అని అనరండి. కొంతమందికి నెగటివ్ ఉంటుండొచ్చు నా మీద, నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. నెగటివ్ చెప్పేవాళ్ళు నెగటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్పుకొనియండి. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను అనేది నేను ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళు నన్ను ఏదో నెగటివ్ అంటున్నారని చెప్పేసి నేను పట్టించుకొని నేను ముందరికి వెళ్ళిపోతూనే ఉంటాను. చిన్న సిరిసిల్ల యాదవ్ గారు కూడా ఉంటాయి. ఓకే, ఎంతో మంది అమ్మాయిలకు సాయం చేస్తున్నారు. బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్ కొడుక్కి టికెట్ ఇచ్చారు, వీళ్ళని గెలిపిస్తే రేపు ఏమవుతుంది కావాలని భయపించటం. కొంతమంది 100 మంది 1000 మంది విద్యార్థులకు ఆయన ఫీజులు కడుతున్నాడు, పేద విద్యాలను చదివిపిస్తున్నాడు, వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు. ఈ రోజు కూడా వాళ్ళ కుమారుడు నవీన్ యాదవ్ తో కలిసి ఇస్తున్నాడు. ఎంతో మందికి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చేసి అన్న కొద్దిగా రూములు సరిపోతలేవన్నంటే రూములు కట్టిస్తున్నాడు, స్కూళ్ళలో ఫెసిలిటీస్ లేవన్నంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపిస్తున్నాడు స్కూళ్ళలో. ఇంకేం కావాలండి? ఒక వ్యక్తి ప్రభుత్వంతో పోటీ పడకుండా నేను స్వంతంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి సేవ చేసే వ్యక్తులను ఏమన్నా మనం? ఇంకొకటి ఆశ్చర్యపోవాల్సింది, నేను ఆ కాలంలో చూసింది ఏంటంటే ఎంతో మందికి పేదలకి ఇళ్ల పట్టాలు ఇప్పించాడండి. ఇది చాలా గొప్ప విషయం. అధికారులతో పోట్లాడి, ప్రభుత్వంతో పోట్లాడి, తన మీద కేసులు పడ్డా సరే పట్టించుకోకుండా ఎంతో మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించి, ఇంటి నీడ లేని వాళ్ళకు, గూడు లేని వాళ్ళకు, నీడ లేని వాళ్ళకు, ఇంత ఇంట్లో ఉంటే తిండి తిన్నా తినకపోయినా మీ ఇంట్లో మీరు పడి ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇండ్లు కట్టిపించాడు, పట్టాలు ఇప్పించాడు, ఇళ్ల పట్టాలు ఇప్పించాడు. బీఆర్ఎస్ లో ఉన్నారు కదా మీరు కూడా అప్పుడు? ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ధర్మము. ఏ పార్టీకి అఫిలియేటెడ్గా చెప్పట్లేదు. నేను ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబంలో జరిగిన సేవా కార్యక్రమాల గురించి, ఒక కుటుంబంలో జరిగిన పేదవాళ్ళకు అందుబాటులో ఉన్న విషయం చెప్తున్నాను. అంతే. అవే క్వాలిటీస్ నవీన్ యాదవ్ మొత్తం వచ్చేసి ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఆయన ఇంకా 2-3 అడుగుల ముందేసాడండి స్టెప్స్. తండ్రి కంటే ఒక 3 స్టెప్పులు ముందుకున్నాడు. ఇదెంత మనం ఫ్రీగా చేస్తే కుదరదు నాన్న, నేను ఒక ఎన్జిఓని స్థాపిస్తా అని చెప్పి నవయువ నిర్మాణం అని చెప్పి ఒక ఎన్జిఓని స్థాపించుకున్నాడు. మా లాగానే స్టార్ట్ చేసుకొని దాని నుంచి ఇంకా ముమ్మరంగా చేస్తున్నాడు. ఆయన స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న స్పోర్ట్స్లో ఉన్న విద్యార్థులకి మీరు వెళ్ళండి, మీరు సక్సెస్ కాండి స్పోర్ట్స్లో అని చెప్పి వాళ్ళకి ఏ టాలెంట్కి కావాల్సిన ఏ ఫెసిలిటీ అయినా ఇప్పిస్తున్నాడు. ఓకే, సింగింగ్ పాటలు నేర్చుకునే వాళ్ళకి, జానపద కళాకారులకి, ఇతరత్ర కళాకారులకి అందరు కూడా వాళ్ళ టాలెంట్లను డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ డిపార్ట్మెంట్లో, వాళ్ళ విభాగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు నేను కళ్ళతో చూసా. ఓకే, మొన్న మనం చూసాం కదండి, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశాడు. అవునా? ఎన్ని వేల మందికి శ్రీమంతం చేశాడు. ఒక అన్న, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మంచి పండంటి బిడ్డలను కనండి అని చెప్పి ఒక అన్నగా ఆశీర్వాదం ఇచ్చి శ్రీమంతం చేసి వాళ్లకు పసుపు కుంకుమ సారెలు పెట్టి పంపించాడు. ఎవరు పంపిస్తారండి? ఒక తోబుట్టు పంపిస్తారు. అవి ఒక తోబుట్టు లాగా పంపించాడు. దాన్ని బట్టే మనం అతని మనసును అర్థం చేసుకోవచ్చు, ఆ వ్యక్తి ఏంటిదన్నది అర్థం చేసుకోవచ్చు. అవును, అదే వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి, మీరు అంతా చూసారు కాబట్టి 20-25 years జర్నీ. అవే కాకుండా ఎప్పటి నుంచోనండి పండగలు వస్తాయి. రంజాన్ పండుగ వచ్చింది అనుకోండి, ముస్లిం పేదవాళ్ళ నుంచి తోఫాలు ఇచ్చేవాడు. శ్రీశైలం దగ్గర ప్యాకెట్లు అందించేవాడు. ఇప్పుడు కొడుకు కూడా అందిస్తున్నాడు ప్యాకెట్లు. రంజాన్ వస్తాయి, సేమ్ తండ్రిని పునికి పుచ్చుకొని అదే వారసత్వాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు సేవలు. ఇది క్రిస్మస్ వచ్చింది, గిఫ్ట్లు ఇచ్చాడు పేదవాళ్ళకి. క్రిస్మస్కి మన హిందూ పండుగలు వచ్చినాయి. హిందూ పండుగలు వస్తే వాళ్ళకి వినాయక చవితి వస్తే మంటపాలు కట్టించేవాడు, వినాయకుళ్ళని పిలిపించేవాడు. అన్న కార్యక్రమాలు 11 రోజులు చేసుకోవాలి కదన్నా, డబ్బులు అని అంటే డబ్బులు ఇస్తాడు. దీపావళి దసరా వస్తే ఎన్నో ఉత్సవాలు చేపిస్తారు, ఎన్నో తోఫాలు ఇస్తారు. హిందువులకు కూడా ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ ఏంటండి, శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి శ్రావణ మాసంలో పసుపు కుంకుమ సారి అని చెప్పి ఆడపిల్లలకి ఎంతో మందికి పెడతారు వాళ్ళు. ఓకే, చీరలు ఇచ్చి పంపిస్తారు. మొన్న రాఖీ పౌర్ణమి వచ్చింది, రాఖీ పౌర్ణమి రోజు నేను చూసా 2000-3000 చీరలు తెప్పించి పెట్టి వచ్చిన ఆడపిల్లకల్లా ఇస్తున్నాడు. చిన్న శ్రీశైలం మీద గారు వచ్చిన అరే ఈ చీర తీసుకురారా అమ్మాయి వచ్చింది ఇచ్చేసేయి, అరే చీర తీసుకురారా అమ్మాయి, అట్లా
ఇవన్నీ అంటే బయటికి కనిపించవు జనానికి, కనపడవు. బయట మాట్లాడేది నిజం అనుకుని బయట కొంతమంది జనాలకు తెలుసండి ఈ రూమర్స్ చేసేది, ఆ రూమర్స్ ఫేక్ షేర్స్ చేసేది, ఫేక్ లైకులు చేసేది ఎవరండి? ఎవరికి లాభం ఇవన్నీ చేస్తే? ప్రతిపక్షాలకు లాభం. ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఫేక్ రూమర్స్ తోటి, ఫేక్ షేర్స్ తోటి, ఫేక్ లైక్లతోటి గత 2 సంవత్సరాల కింద ఏమైంది? ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? ఇంతకంటే 100 రెట్లు చేసిండ్రు. అప్పుడు మీరు ఏమైంది? తీర్పు అయితే అంతే కదా, నెగటివే వచ్చింది కదా. అంటే నేను ఇప్పుడు కూడా అదే వస్తుంది. నేను ఈ చేసే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీ రూమర్స్ తోటి, మీ ఫేక్ షేర్స్ తోటి, మీ లైక్లతోటి నిజాన్ని చంపలేరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని చంపలేరు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ కాలంలో. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇంకేం లేదండి. నవీన్ యాదవ్ సైడ్ ఏమన్నా ప్రచారానికి వెళ్తున్నారా? లేదండి. క్యాంపెయిన్ చేయబోతున్నారా? లేదండి. చిన్న శ్రీశైలం యాదవ్ గారి త్రూ నేను ఒక మంచి అనుభవం నేర్చుకున్నా. నేను కూడా నాకంత డబ్బు ఉంటే నేను ఇంకా 2 ఇంతలు చేసేదాన్ని. నేను అలా కూర్చొని చూసుకుంటూ 2 ఇంతలు చేసేదాన్ని. అమ్మో వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నా అనుకుని నేను ఒక విధంగా జెలసీ ఫీల్ అయ్యేది వాళ్ళని చూసి. ఎంత సాయం చేస్తున్నారు, అన్నా 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 అని చెప్పి ఎట్లా వస్తున్నారు వీళ్ళ దగ్గరికి. అది నేర్చుకుని ఈ రోజు నేను నన్ను అమ్మ అమ్మ అనిపించుకుంటున్నాను వాళ్ళని చూసి. సో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలే నవీన్ని గెలిపిస్తాయి అంటారు మీరు? తప్పకుండా గెలిపిస్తాయండి. నేను చాలా చూస్తున్నాను సోషల్ మీడియాలో కూడా అందరు నవీన్ అన్న అని ఎందుకంటున్నారంటే యూత్ గర్ల్స్, ఎంతమంది గర్ల్స్ పెడుతున్నారు, ఎంతమంది బాయ్స్ నవీన్ అన్న ఎందుకంటుందండి? మీరు చెప్పండి. ఇప్పుడు అందుబాటులో ఉంటాడు నవీన్ అన్నాను ఎందుకంటున్నారు? అంటే నేను కూడా చూసింది కళ్ళతో కొన్ని అందుబాటులో ఉంటాడు అందరికి. పిల్లలు కడుపు నిండా అన్న అని పిలుచుకుంటున్నారు. నవీన్ అన్న గెలుస్తాడు, అన్న నవీన్ అన్న అని అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ఆయన వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. కష్టం వస్తే నేనున్న చెల్లె అంటున్నాడు, కష్టం వస్తే నేనున్న అక్క అంటున్నాడు, కష్టం వస్తే నేను వస్తున్న పాతమ్మి, నేను 5 నిమిషాలు నేను వస్తున్న పాతమ్మి నీ ఇంటి దగ్గరికి అంటున్నాడు. అది ప్రజల్లో ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పారు వాళ్ళు, నేను విన్నాను, 1కి 4 సార్లు మేము సర్వే చేయించుకున్నా నవీన్ యాదవ్ పేరే వస్తుంది జూబ్లీహిల్స్ లో. అంతే, కాంగ్రెస్ సర్వే చేయించిన తర్వాత నేను చెప్తే టికెట్లు ఎవరు అక్కడ పిసిసి ఇన్ఛార్జ్ అన్నారు. 1కి 4 సార్లు మేము సర్వే చేయించినా, ఎంతమంది క్యాండిడేట్ల మీద చేయించినా నవీన్ యాదవ్ పేరే ముందు వస్తుంది. ఎందుకు వస్తుందండి నవీన్ యాదవ్ పేరే ఎందుకు రాలి? వేరే వాళ్ళ పేర్లు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. తండ్రి కాలం నుంచి 2002 కంటే ముందు నుంచి, నాకు తెలవక ముందు నుంచి చేస్తున్నారేమో ఇది. నాకు తెలిసినప్పటి నుంచి సంగతి చెప్తున్నారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తండ్రి కొడుకులు అందరూ కూడా ఆ కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నేను ఇంకొకటి అంటున్నాను, నేను ఎవరి పేరు ఎవరి పేరు అన్నాను. ఇప్పుడు ఏదేదో సోషల్ నెట్వర్క్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళ గత చరిత్రలు ఏంటిది? మీరు రాజకీయంలోకి రాకముందుకు మీ చరిత్ర ఏంటిది? 1 ఏళ్ళు ఎదుటి వాళ్ళని పెట్టి చూపిస్తే 3 ఏళ్ళు మనం చూపిస్తాయంట. వాట్ యూ అంటుంటాయంట ఇవి 3. యూ అంటే వాట్ యూ అంటే అంట. అవునా? మీరు తెలుసుకోండి, మీ గత చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఒకళ్ళ మీద ఎందుకు బురద చల్లుతున్నారు? ముందు మీ మీద మరి బురద చల్లుకోండి. మీ గత చరిత్రను చూసుకొని బురద చల్లుకున్న తర్వాత ఇంకొకళ్ళు అనండి. ఇఫ్ యు ఆర్ కరెక్ట్, ఎదుటి వాళ్ళు నన్ను ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనిపిస్తుంది మీరు వెళ్ళి అంటే నేను పార్టీల పరంగా చెప్పట్లేదండి, కానీ మంచి మెజార్టీతో తప్పకుండా గెలుపు అనేది నవీన్ యాదవ్ గారితో ఉంటుంది. నేను ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తున్నాను. వాళ్ళు ఇంకొకటి కూడా, నాకు మొన్న నేను కలిసినప్పుడు శ్రీశైలం యాదవ్ గారు చెప్పిండ్రు, నవీన్ యాదవ్ గారు చెప్పిండ్రు, ఒక మంచి రికార్డింగ్ స్టూడియో పెడుతున్నాం మేము, దానికి అన్నీ రెడీ చేస్తున్నాము. దేనికోసం సార్ అని అన్నాను. అంటే లేదమ్మా, జానపద కళాకారులు ఉన్నారు, ఇతరత్ర కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా అంటే పేదవాళ్ళు, మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని రికార్డింగ్ చేసుకోలేరు. పాట రాసుకొని వస్తారు, రికార్డింగ్ చేసుకోలేరు. ఏదో ఒక జానపదం మీద ఒక సాంగ్ చేయాలనుకుంటారు, సాంగ్ చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళకు ఒక స్టూడియో కడుతున్నాము ఫ్రీగా. ఎవరైనా వచ్చి వాళ్ళకు టాలెంట్ ఉంటే వచ్చి మన దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు, మన దగ్గర షూట్ చేసుకోవచ్చు, సాంగ్ షూట్ చేసుకోవచ్చు. అలాంటిది మేము తయారు చేస్తున్నాం. సొంత డబ్బులతోటి వాళ్ళకి ఏం జీలండి మీరు చెప్పండి? ఏం జీలు వాళ్ళకు? ఫ్రీగా పబ్లిక్ చేయాలని జీలు ఏంటి అంటే వాళ్ళ కుటుంబంలోనే సేవా కార్యక్రమాల జీలు ఉంది. అందుకనే చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అందరికీ అందుబాటులో ఎందుకుంటున్నారు? అమ్మాయికి ఒక ఆపద వచ్చిందంటే, ఒక కీడు వచ్చిందంటే వాళ్ళ ఇంటి ముందర కారు ఆపుకొని ఎందుకు నిలబడుతున్నారు? న్యాయం జరుగుతుంది.
పేదవాళ్ళని ఆదుకోవాలి. ఒకప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉంటే మనం డెవలప్ అయినాం, దేవుడు మనకు సాయం చేసిండు, సాయం చేసిన దాంట్లో 10% పేదవాళ్ళకి సాయం చేద్దాం, మనకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు మింగిలయ్యి ప్రజల్లో, బస్తీలలో, వాడలలో మింగిలయ్యి వెళ్తున్నారు. అందుకని అందరూ ఈరోజు నవీన్ అన్న అంటున్నారు, శ్రీశైలం అన్న అంటున్నారు. ఏంటి నెక్స్ట్ మీ ఎజెండా ఏంటి ఎవరైతే ఫ్యూచర్? రాజకీయాల్లోకి రావాలనే, లేకపోతే నా ఇలానే ఎజెండా ఎన్జిఓస్ తోటి అయిపోయి ఇంకా మంచి హెల్ప్ చేద్దాం? నా ఎజెండా ఒకటేనండి. నా ఒక సింగిల్ కోరిక ఉంది, అది ఎప్పటికీ సక్సెస్ అవుతాను ఐ డోంట్ నో, బట్ నేను ఒక మంచి ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ని శాశ్వతంగా బిల్డప్ చేసుకోవాలా. కొంతమంది అమ్మాయిలను నా దగ్గర పెట్టుకొని వాళ్ళని తీర్చిదిద్దాల. వాళ్ళు ఎందులో వెళ్తామంటే అందులోకి వెళ్ళి వాళ్ళకు సొసైటీ నుంచి రక్షణ కల్పించాలని నేను. ఓకే. వాళ్ళు వెళ్ళే మార్గంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎలాంటి ఆబ్లిగేషన్స్ రాకుండా నేను వాళ్ళకి రక్షణ కల్పించి కొంతమంది అమ్మాయిలను తయారు చేసుకోవాలని ఉంది నాదొక పాప పేరు మీద, అదొకటి. సెకండ్ కోరిక, నా కొడుకును ఎక్కడైతే నేను పూలు అమ్ముకునే ప్లేస్లో నష్టపోయి మళ్ళీ వెనక్కి వచ్చానో అక్కడే మళ్ళీ పూలతో అమ్ముకోవాలి, నా కొడుకు నిలబెట్టాలని చెప్పి హీరోని చేద్దామని చెప్పి చాలా కష్టపడుతున్నాను. బట్ గాడ్ కూడా నాకు అవకాశం. ఇండస్ట్రీలో పెద్దలను కలుస్తున్నారా? బాబు నిజంగానే హీరో లాగా ఉంటాడు. ఆల్రెడీ కలుస్తున్నాము. బట్ మేమే ఓన్గా చేసుకోవాలా అనుకుంటున్నాను. ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడకుండా ముందు నేనే ఎంటర్ చేపిద్దాం బాబుని అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నాను. అందులో ఒకటి సక్సెస్ కావాలి. ఈ 2 కోరికలు నాకు. కానీ రాజకీయము అది ఇది ఇప్పటివరకైతే నేను ఏం అనుకోలేదు, అది తర్వాత గండొస్. సూపర్. ఈ 2 జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి చెప్తున్నాను, చెప్పండి. ఒక చిన్న ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చిన స్టూడియోకి వచ్చిన పర్పస్ ఏంటంటే, నియోజకవర్గ ప్రజలకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన ఎన్నికలు మళ్ళీ 3 సంవత్సరాలతో ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికలు. అంటే ఇది నిరంతర ప్రక్రియ, ఎన్నికలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దానికి మీరు ఆపలేరు, నేను ఆపలేను, రాజ్యాంగ పరంగా వచ్చే ప్రక్రియ. కానీ మనం ఎన్నుకునే నాయకుడు ఎవరు, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలా, ఆ వ్యక్తి మనని ఎంతవరకు ఆదుకుంటుండు, భవిష్యత్తులో మనని ఎంతవరకు ఆదుకుంటాడు, మన బతుకులను ఎలా బాగు చేస్తాడు, మనకి ఎప్పుడు ఏ రాత్రి ఏ పగలైనా ఎలా అందుబాటులో ఉంటాడు, మన నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, అంటే గతంలో చూడలేని అభివృద్ధిని ఇక ముందు మనం సంతోషపడేలా చేసే అభివృద్ధిని ఎవరు చేస్తారు, బాగా ఆలోచించండి అమ్మా. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, మీకు ప్రజలలో ఉన్న వ్యక్తిని, మీ కష్టాలలో నేను వచ్చి ఉన్నాను అని నిలబడే వ్యక్తిని ఎన్నుకోనండి, నాయకుడిగా గెలిపించుకోండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, మీ బతుకులను కూడా బాగు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.